వాక్య పఠన భాగము లూకాసు వార్త 17వ అధ్యాయం. దేవుని రాజ్యమును నాశనము చేయుటకు ప్రయత్నించు సాతాను ఆత్మ క్రియ చేయుట వలన సమస్యలు వచ్చునని యేసు చెప్పుచున్నాడు. దేవుని పిల్లల మధ్య ఏకత్వం వచ్చినప్పుడు దేవుని రాజ్యం వచ్చుట అని అర్థం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనము సమాధానము అనే బంధమును కాపాడుకొనుటకు ప్రయత్నము చేయవలసి ఉన్నాము. మన హృదయంలో అభ్యంతరములు రాకుండానట్లు మనము జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. కొంతమంది వారి సహజమైన స్థితితో దేవుని రాజ్యాన్ని కట్టుటలో సహాయపడడానికి ప్రయత్నిస్తారు. అయితే వారు అలాగ చేయలేరు. ఎందుకనగా వారు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండలేదు. వారు సహజ మనస్సు గలవారై సులభముగా బాధపడువారు. అటువంటి వారు దేవుని పనివారి మధ్య దేవుని యొక్క ఏకత్వమును ఎల్లప్పుడూ పాడు చేస్తూ ఉంటారు. వారు భేదములు కల్పిస్తూ ఉంటారు. వారు అట్లు చేసినప్పుడు వారు మరియు వారి కుటుంబములు దేవుని శాపం క్రిందకు వస్తాయి. శిష్యులు తమ విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువును అడిగారు. యేసు తన జవాబులో వారి విశ్వాసం ఎట్లు వృద్ధి చెందునో వారికి చెప్పలేదు గాని విశ్వాసం యొక్క ఫలితమును మాత్రమే చెప్పాడు. వారి విశ్వాసం వృద్ధి చెందుటకు ఆయన వారిని తనతో ఉండుటకు పిలిచాడు. దేవునిలో లోతైన నమ్మకమే విశ్వాసం. ఇది లోకంలోని డిగ్రీలన్నిటికంటే గొప్పది. దేవునితో నడుచుట, ఎల్లప్పుడూ ఆయన చిత్తము చేయుట మరియు ఆయన వాక్యము చదువుట ద్వారా మాత్రమే అది వృద్ధి చేసుకొనబడును. దేవుని వాక్యములో ఇవ్వబడిన దైవానుసారమైన ఆలోచన మీద నీ మనస్సు ఆనుకున్నప్పుడు యేసు యొక్క మనస్సు పరిగెత్తిన మార్గములో నీ మనస్సు పరిగెత్తును. ఈ స్థితిలో దేవుని నడిపింపునకు నీవు విధేయునిగా ఉండగలవు. విశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి. నీవు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు విశ్వాసం ప్రారంభమై నీవు దేవుని వాక్యాన్ని చదువుతూ వ్యక్తిగత సేవ చేస్తూ ఉండగా విశ్వాసము క్రమంగా వృద్ధి చెందుతుంది. దేవుని వాక్యాన్ని ఆస్వాదించు ప్రతి మనస్సు ఒక శక్తివంతమైన మనస్సుగా తయారవుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనములో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అని చెప్పాడు. దేవుని రాజ్యము ఎక్కడి నుండో వచ్చునని పరిసయ్యులు చూస్తూ ఉన్నారు. వారితోనే అది ప్రారంభమగునని వారికి తెలియదు. దేవుని రాజ్యం మీలోనే ఉన్నది. అది గర్భములో పసిబిడ్డ ఎదిగినట్లు మీలో ఎదగవలసి ఉన్నది. దేవుని రాజ్యం యొక్క శక్తులు యేసు జీవితంలో ఆయన బాప్తిస్మం తరువాత బయలుపరచబడినవి. ఈ శక్తులు క్రీస్తునందు వృద్ధి చెందు ఒక మనిషిలో కనిపించును. యేసుతో జీవించి ఆయన మాట విని ఆయన పునరుత్థానములో నమ్మకముంచిన పేతురు యొక్క జీవితము పరిచర్యలో ఈ శక్తులు క్రియ చేసినవి. మొదటి ఆదాము యొక్క ప్రాథమిక సూత్రములు మన యందున్నవి గాని అవి సిలువ యొద్ద చంపబడినవి. మనము మొదటి ఆదాము చేత సృష్టించబడిన సమాధి నుండి బయటకు వచ్చి రెండవ ఆదాము యొక్క జీవితంలోనికి వచ్చాము. నీవు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదని ఒక దినాన లోకము నిన్ను చూస్తుంది. లోకము నిన్ను ఒక శక్తిగా చూస్తుంది. ఇప్పుడు మొదటి ఆదాము స్వభావము మరియు రెండవ ఆదాము స్వభావం మధ్య పోరాటమున్నది. నీవు ఏ స్వభావాన్ని పోషించబోచున్నావు? నీవు సినిమాలకు వెళ్తూ లోక ప్రజలతో కలిసిమెలిసి ఉన్నట్లయితే పాత ఆదాము స్వభావం బలపరచబడుతుంది. క్రీస్తు నీలో నాటినది ఏదో అది నీలో ఉన్నది. నీవు దాన్ని పోషించినట్లయితే ఒక దినాన ఒక గొప్ప ప్రళయం వలె దాని బలమైన శక్తులతో క్రియచేయు ఒక అగ్ని పర్వతం వలె ఉంటుంది. ఈ శక్తులు కట్టును కాని నాశనము చేయు. నీవెక్కడ ఉన్నను నీ ప్రసన్నత గుర్తించబడుతుంది. అబద్ధికులైన అననీయ సపీరాలకు పేతురు వలన ఏ విధముగా శిక్ష విధించబడిందో అదే విధముగా నీవు కూడా కొన్ని సమయాల్లో ఇతరులకు పేతురు వలె ప్రమాదమునకైన కారణముగా ఉంటావు. దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది. దేవుని యొక్క కృపగల ఆత్మ మీ మీద కదులుచున్నాడు. ఒక దైవజనుడు బలమైన చిత్తమును మంచి కొరకు కలిగి ఉండును. నీవు ఏ విధముగా తయారవ్వాలో దేవుని అడగవద్దు. దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడు.
లోక సంబంధమైన గొప్ప విషయాల వైపు లక్ష్యముంచవద్దు. క్రీస్తు నీలో వృద్ధి చెందుచున్నాడు. ఆయన సంపూర్ణ స్వభావము నీలో చూడనిమ్ము. ప్రతి నది ఆశీర్వాదమునకు గొప్ప ఆధారం. నీవు ఆ విధమైన నదిగా ఉంటావు. ఒక నది చరిత్రను సృష్టిస్తుంది. నీవు కూడా నీ నిరీక్షణను కొలవలేవు.